కాలేసుకోలేరా? పోలేమ్మా, మీరు నాకు బండి కూడా ఇస్తేనే కాలేజీకి వెళ్తా. నేను ఉదయం కాలేజీకి పోను. ఎన్ని రోజులు నాకు బండి కావాలి కావాలి అని మిమ్మల్ని అడుక్కోవాలి. త్వరగా నాకు బండి కొనేయండి, లేకపోతే నేను కాలేజీకి పోను. చూడు బాబు, తినడానికి మనకి ఇబ్బందిగా ఉంది, మరి బండి కొనడానికి మన కాడ డబ్బులు ఎక్కడ ఉంటాయి చెప్పు. నువ్వు చదువుకో నాయన, నీ పైన మాకు ఎన్నో ఆశలు ఉన్నాయి. నాకు అదంతా తెలియదు నాన్న. నాకు బైక్ కావాలన్నాను, నాకు బైక్ కొనివ్వండి. రోజు బస్సులో నేను వెళ్ళలేకపోతున్నా. మా ఫ్రెండ్స్ అందరూ బైక్స్ లో వస్తున్నారు, నేను బైక్ లో వెళ్ళాలి. నాకు బైక్ కొనియండి. మీరేం చేస్తారో తెలియదు, అందువల్ల నేను కాలేజీకి పోను, ఇంటికి రాను, తినను. ఏంటయ్యా, ఏం చేద్దామంటావు? చేసేదేముంది లక్ష్మి, మా సేటు దగ్గరికి వెళ్ళి అప్పైనా చేసి మన పిల్లోడికి బండి కొనిద్దాం. కూలి చేసేవాళ్ళం, నాకు ఆ సీటు ఒప్పిస్తాడంటావా? వాడి చదువు కోసం ఉన్న ఆస్తి పత్రాలన్నా తాకట్టు పెట్టి అడుగుతుంది. ఏంది రంగయ్య, ఇలా వచ్చినావేంది? ఏం లేదయ్యా, మా అబ్బాయికి కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని బండి కొనివ్వమన్నాడు. సో ఆ బండి కోసం ఈ పత్రాలు తాకట్టు పెట్టుకుని ఒక 2 లక్షలు అప్పివయ్యా. బాగా ఆలోచించి చెప్తాను రంగయ్య. చదువుకునే పిల్లోడికి బండి అవసరం అంటావా? ఏం చేయలేమయ్యా, వాడి సంతోషమే మా సంతోషం కదా. సరే, మీ ఇష్టం. మీ అబ్బాయి బండి తోలేటప్పుడు జాగ్రత్తగా హెల్మెట్ వేసుకుని బండి డ్రైవ్ చేయమను. అలాగే అయ్యా. సరే, నువ్వు అడిగిన 2 లక్షలు ఉన్నాయి, తీసుకెళ్ళు. మొత్తానికి బైక్ తీసేసావు కదా, రోజు మనం ఇంకా బైక్ లోనే కాలేజీకి వెళ్ళొచ్చిన. ఎందుకు చెప్తావులే, ఇది పెద్ద కథ. సరే కానీ మనం ఒక రౌండ్ అలా వెళ్దాం. నేను కాలేజీలో వస్తాను. సరేనమ్మా, ఈ హెల్మెట్ వేసి వెళ్ళు. ఈ హెల్మెట్ అంతా ఎందుకు నాకు? ఇంతసేపు నీ హెల్మెట్ వేసుకోవాలంట. హెల్మెట్ వేసుకుంటే నా హెయిర్ స్టైల్ అంతా పాడవుతుంది. మళ్ళీ నా కాలేజీలో నన్ను ఎవరు చూడరు. నేను హెల్మెట్ వేసుకున్నా ఏమవుతు, తీసుకెళ్ళు. మా కాలేజ్ టైం అంతా నా బండి గీసేకుంది, త్వరగా తెచ్చివ్వు. ఇదిగో నాన్న, అలాగే హెల్మెట్ కూడా వేసి వెళ్ళు. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదమ్మా. నాకు హెల్మెట్ పెట్టు, ఎప్పుడు ఇవ్వద్దు. హెల్మెట్ అవసరం లేదు, తీసుకెళ్ళు. నేను రోజు బాగానే వెళ్ళొస్తాను కదా, మరి ఎందుకు హెల్మెట్? నాకు అవసరమే లేదు. త్వరగా కాలేజ్ టైం అయింది, వెళ్దాం. త్వరగా మీకు 5 మినిట్స్ మాత్రమే ఉంది. మా అబ్బాయికి ఏమైంది చెప్పండి. మీ అబ్బాయికి యాక్సిడెంట్ లో కళ్ళకి తీవ్రమైన గాయం జరగడం వల్ల ఆపరేషన్ కి 3 లక్షలు అవుతుంది. అయినా ప్రాణానికి మేము హామీ ఇవ్వలేము. 3 లక్షలు? అలాగే డాక్టర్. మా అబ్బాయి ప్రాణాలు మీరే కాపాడాలయ్యా, దయచేసి మా అబ్బాయి ప్రాణాలు కాపాడండి అయ్యా. మా అబ్బాయి 3 లక్షలు ఉందంట, దయచేసి 3 లక్షలు ఇచ్చి మా అబ్బాయి ప్రాణాలు కాపాడండి అయ్యా, దయచేసి కాపాడండి అయ్యా. అయ్యో, ఏమైందయ్యా? ఏమైంది ఈ అబ్బాయికి? ఇలా రోడ్డు పైన వెళ్తుంటే తనకు కాయం తగిలి మా అబ్బాయికి యాక్సిడెంట్ అయిందయ్యా, దయచేసి మా అబ్బాయిని కాపాడండి అయ్యా. అయ్యయ్యో, అవునా? తీసుకెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలయ్యా.
డాక్టర్ ఇదిగోండి డాక్టర్, మీరు అడిగిన 3 లక్షలు మా అబ్బాయి ప్రాణం నేనా కాపాడి డాక్టర్, దయచేసి కాపాడి డాక్టర్, మీ కాలు పెట్టుకుంటాను డాక్టర్. అమ్మా చంద్రమ్మ తండ్రి, మా బిడ్డ ఎదురైందా కాపాడమ్మా. క్షమించండి, చాలా ప్రయత్నించాం కానీ మీ అబ్బాయి అయ్యో దేవుడా! ఒక్కసారి లేదా లేదా చూడన్నా నాన్న ఎడుస్తుంది చూడన్నా ఒక్కసారి లేదా. ఇన్ని రోజులు మాతో కలిసి ఉండే ఇప్పుడు ఇలా వదిలేసి వెళ్ళిపోతా లేరా లేరా లేరా